అనే మూడు అనే మూడు ఓకే అండి ఓకే 3 ఈరోజు 37వ వార్డు జబ్బర్తోట వల్ల వీధిలో చాలా వాటర్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ పైప్ లైన్స్ ఎప్పుడో వేసినాయి కాబట్టి ఈరోజు స్థానిక ప్రజల కోరిక మేరకు సుమారు 20 లక్షలతో ఈ పైప్ లైన్లు అన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ సప్లై బాగా జరుగుతుంది. ఇక్కడ జడ్సీ గారు, డిఈ గారు, ఏఈ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పిలిస్తే పలికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇంకా మొన్నే నేను, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అందరూ ప్లస్ కూటమి నాయకులు అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దగ్గరికి వెళ్ళి చూసి అతి త్వరలో అన్ని కూడా టెండర్లు పిలిచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏదైనా పేదలకు సంబంధించి కానీ లేకపోతే ఎక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటి వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఆ గ్రామానికి ఆర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా మా దృష్టికి వచ్చి అన్నీ చేసుకొస్తున్నాం. రానున్న రోజులు ఇంకేమైనా అలాంటివి ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని గతంలో ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు భీములో ఇప్పుడు భీములో ఇటు వచ్చే విధంగా తయారు చేస్తామని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఈ రిజల్ట్ అంతా కూడా వచ్చే సంవత్సరం జనవరి 1 కల్లా కూడా ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అనేది ఒక రూపురేఖ మారి అది ఒక పొజిషన్ రాబోతుందని కూడా తెలియజేస్తున్నాం. ఓల్డ్ సిటీ అంటే రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. మేజర్గా పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎంత చేసినా కంటిన్యూగా ఈ మౌలిక సదుపాయాలు అనేవి కంటిన్యూగా అలాగే ఉంటాయి. అవి రెగ్యులర్గా చేస్తాం. డెవలప్మెంట్ అన్నదానికి ఇవాళ మీరు మొన్న బీచ్ రోడ్లో ఏదైతే ఇరిగిపోయి ఉందో మన నియోజకవర్గం సంబంధించి అది క్లియర్ చేయమని చెప్పాం. దాని పక్కనే ఏదో హెలికాప్టర్ టూరిజం కింద కేటాయించారు. దాన్ని కూడా త్వరలోనే క్లీనింగ్ చేయమన్నాం. జాలారపేట జంక్షన్ని ఒక పార్కులా చేసి అక్కడ ఓపెన్ జిమ్ పెట్టమని చెప్పాం. స్థానికులు అందరూ కూడా అక్కడ బోట్లకు సంబంధించినటువంటి షెడ్లు కావాలన్నారు. ఆ షెడ్లకు కూడా ఎస్టిమేట్ చేశాం. అలాగే ఎస్ఎల్ కెనాలు, అలాగే పోర్టు దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, అలాగే పోర్ట్ స్టేడియం మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కానీ, అలాగే జనతా బజార్ కానీ, అలాగే రైతు బజార్ కానీ అవన్నిటి కూడా అతి త్వరలోనే ఒక రూట్ మీదకి రాబోతూ ఉన్నాయి. ఒక 2-3 నెలల్లోనే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాం.